మన మా ఎమ్మెల్యే గారు తంగిరాల సౌమ్య గారు ఘన విజయం సాధించబోతున్నారు. అయిపోయింది, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది విజయం. అన్న ఈ 5 సంవత్సరాల్లో ఈ కృష్ణా జిల్లాలో ఎలాంటి అభివృద్ధి లేదు. కృష్ణా జిల్లాలో అయితే ఎలాంటి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఒక కృష్ణా జిల్లానే కాదు, ఒక రాష్ట్రం మొత్తం కూడా ఏమీ అభివృద్ధి లేదు. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి జగన్ గారు చాలా ధీమా వ్యక్తం చేశారు కదా, వై నాట్ 175 అని. 175 కి 175 వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకున్నారు కదా. డిపాజిట్లు కూడా రావట్లేదు మేడం. ఈ రోజు వైసీపీకి డిపాజిట్లు కూడా లేవు. ఇక వాళ్ళకి రాజకీయ సమాధి అయిపోయింది వాళ్ళంతే. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండడు, వైసీపీ పార్టీ అనేది ఉండదు. వాళ్ళు పెట్టిన హింసలో, వాళ్ళు పెట్టిన బాబు గారిని జైల్లో పెట్టారంటే ఆ రోజే వాళ్ళ రాజకీయ సమాధి ఫిక్స్ అయిపోయింది. ఇది ప్రజల తీర్పు. ప్రజల కళ్ళు నెరవేస్తే ఎవరైనా అయిపోవాల్సిందే, అది ఎవరైనా సరే. కూటమి పవన్ కళ్యాణ్ గారు బాబు గారితో కలిసి మంచి మద్దతు ఇచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నత స్థాయి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్ పదవి ఉంటుంది, కేబినెట్ లో ఉంటారు. బాబు గారు ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. మాకేందంటే పరిపాలన బాగుంటది. మా రాజధాని అమరావతి అయితే, మా ఊరికి రాజధాని 12 కిలోమీటర్లో. చాలా మంచిది. ఈ రోజు మాకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పండుగ. ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మళ్ళీ యుఎస్ కి వెళ్ళిపోవాలా, ఈ సమయం వచ్చిపోయింది. తిరిగి మళ్ళీ ఆంధ్రలో సింహం వచ్చింది. మంచి రోజు వచ్చిందని మేము కోరుకుంటున్నాం. వచ్చారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు మద్దతు, బీజేపీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త, మేమందరం కూటమి అందరం పనిచేసి కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చినాం. మేము చాలా సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మొత్తము కార్యకర్తకి ఈ రోజు పండుగలుగా మేము ఖండిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ పరిపాలనలో మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది సగంలోనే ఆగిపోయింది. జగన్ పరిపాలన అంటే దొంగ పరిపాలన. ఎక్కువ సైకో పోయిందంటే చాలా సంతోషంగా ఈ రోజు ఆంధ్రాలో కూడా వర్షం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ దళింద్రం, ఈ సన్యాసి పోయింది ఇక్కడ ఆంధ్ర నుంచి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అందరుగా. మేము తెలుగు యువత తరఫు నుంచి ఇక్కడ హైదరాబాద్ లా కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముంగట మేము అందరు హ్యాపీ ఫీల్ అవుతుంది. చూడు మీరు, ఆంధ్ర హ్యాపీ ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఇంకా. ఎందుకంటే తిరిగి మళ్ళా సింహం వస్తున్నాయి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. అంటే జగన్ పరిపాలన మీరు చూసారు ఆల్రెడీ, మీకు ఏం నచ్చలేదు అసలు? జగన్ పాలన అంతా విధ్వంసం, అరాచకం. 5 ఏళ్ల అరాచకం, బానిసత్వం బద్దలైపోయింది. వైసీపీ పునాదులు కూకటి వేలతో కూటమి కూల్చి వేసేసింది. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత చూసుకున్నట్టయితే మనకి జగన్ గారు ఇంపాక్ట్ టీమ్ ని కలవడం జరిగింది. అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో మెజారిటీతో గెలుస్తామని చెప్పి ధీమాగా వ్యక్తం చేశారు కదా జగన్ గారు. జగన్ నమ్మే పరిస్థితుల్లో జనం అసలు లేరు. జనం ప్రజల్లో చైతన్యం వచ్చింది. విప్లవాత్మకమైన మార్పుతో జగన్ ఎత్తుకోవడానికి ప్రజలు తిప్పి కొట్టారు. వై నాట్ 175 అన్నాడు జగన్, మరి ఏ ఉద్దేశంతో అన్నారు? నేను వై నాట్ పులివెందులు అంటున్నా. అంటే ఆయన కూడా వై నాట్ కుప్పం అన్నారు కదా. కుప్పం బాబు గారు సూపర్ మెజార్టీతో వెళ్తున్నారు. జగన్ మెజార్టీ తగ్గింది, ఒకసారి చూడండి. అయితే ఇదే విధంగా చూసుకున్నట్టయితే పరిపాలన విషయాల్లో పక్కన పెడితే మరి డెవలప్మెంట్ విషయాల్లో బాబు గారు ముందుగా దేనిపైన శ్రద్ధ పెడతారనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి సంక్షేమే ఎజెండా, దాంట్లో ఇలాంటి డౌట్ లేదు. వైసీపీలో ఉన్న విధ్వంసం పోయి ఇప్పుడు నూతనమైన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ తగ్గే అవకాశం లేదంటారు. మరి ఎంత మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కి మెజారిటీ తగ్గడం అనేది అసలు జరగని పని. ఇంత ఫిగర్ అని మాత్రం చెప్పలేము, కానీ పక్క మెజారిటీ, క్లారిటీ అయిన మెజారిటీతో స్పష్టంగా గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపించేది ఏముండదు. మేము 175 గెలుస్తాం అనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఏ విధంగా తీర్పునిచ్చినారనేది మీరు ఒకసారి చూసుకోండి. వైసీపీకి ప్రధాన కార్యదర్శి అని చెప్పి వ్యక్తం కూడా చేసినారు. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మా జగనన్న పరిస్థితి ఏమైంది? పోయినట్టే విధంగా అంటే ఇంతకు ముందు చూసుకుంటే జగన్ గారు ఎలక్షన్స్ తర్వాత ఇంపాక్ట్ గెలుపు తెలుగుదేశం పార్టీదే కదా. జనసేన
బీజేపీ కూటమి ఏ విధంగా అయితే వీళ్ళందరూ ఏకమయ్యి ఏకంగా ముందుకు పోయి ఒకరిలో ఇది అనేది ఒక వివిధ భేదాలు అనేది కూడా లేకుండా అందరూ ఏకమయ్యి ఏ విధంగా అయితే ఈ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించినారు అనేది మీరు ఒకసారి ఇక్కడ బాగా ఆలోచన చేసుకోండి. ఎవరన్నా నీకు చెప్పినాడా? నీకు చెప్పినారేమయ్యా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు పోటీలోకి డిప్యూటీ సీఎం ఉంది అండ్ హోమ్ మినిస్ట్రీ ఉంది. మరి ఆ రెండు పథకాలు ఎవరికి ఇస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు ఏమవుతారని నన్ను అడిగితే నేనే చెప్తాను. నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. రోజా పరిస్థితి అస్సాం డాక్టర్ టాయిలెట్ మీద డాన్సులు వేసుకోవాలి. అది రాబోయే రోజుల్లో జబర్దస్త్ లో కూడా శ్యాంప్రసాద్ రెడ్డి రాణించే యోచనలో లేడు. ఏమున్నది? ఆరామస్థాన్ సర్వే చూసినారు కదా, అటర్ ఫ్లాప్ అయింది. ఏ విధంగా ఆరామస్థాన్ చేసినాడు, ఏ విధంగా కోట్లు తీసుకొని సర్వేలు ఇచ్చినారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూసినారు. వేణుస్వామి కూడా చెప్పాడు కదా వైసీపీ వస్తుంది ఈసారి అని. మరి వేణుస్వామి జాతకం ఎక్కడికి? వేణుస్వామిని ఓడిదోడు చూసుకోమని చెప్పండి ఫస్ట్, మళ్ళీ మాట్లాడుతూ